అసలు ఈ డాల్ని ఏమంటారు, ఎలా మాట్లాడుతుంది అసలు? అండ్ మావాడు ఇంకా పంచులు మామూలుగా ఉంటావు. ఓకే, చార్మినార్ ఎవరు కట్టించారు? హీరోయిన్ చార్మి. ఓకే బిట్టు, నువ్వు ఎక్కడుంటావు? హైదరాబాద్. ఓ హైదరాబాద్లో ఎక్కడుంటావు? రేవంత్ రెడ్డి ఇంటి ముందు. నమ్మవేమో గాని పక్కింట్లో బిర్యానీ నేలపై వాలి కుక్కొచ్చి నాకింది. షో మొత్తంలో ఈ డాలే చాలా అట్రాక్ట్ చేస్తుంది అనుకుంటా మీరు చేసేటువంటి ఈవెంట్లో. సిస్టర్లా, చక్కగా సిస్టర్లా ఉంది. అవునా బామ్మది? హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. సో ప్రస్తుతం ఈరోజు మా స్టూడియోలో ఒక గొప్ప వ్యక్తి అనే చెప్పొచ్చు, మంచి ఆర్టిస్టు, కళా పోషణ కలిగినటువంటి వ్యక్తి. సో ఎందుకంటే ఎక్కడెక్కడో గ్రామ ప్రాంతంలో నుండి హైదరాబాద్కి వచ్చి తన ప్రతిభను నిరూపించడం కోసం ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. సో అలాంటి వ్యక్తి అయినటువంటి రేగుల మహేష్ గారు ఈరోజు నాతో పాటు ఉన్నారు. ఒకసారి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. మహేష్ నమస్తే. నమస్తే. నమస్తే లావణ్య. ఎలా ఉన్నారు? బాగున్నా లావణ్య. ఏ హాయ్, హాయ్. హౌ ఆర్ యు? అయ్యో ఏయ్ ఏమంది? అయ్యో నన్ను చూసి ఏయ్. పడుతున్నావా? అవునా అమ్మాయి? అమ్మాయి. ఓకే, తప్పు అలా అనకూడదు. ఓకే, మనకి ఈరోజు స్పెషల్గా సోషల్ పోస్ట్ టీవీ వాళ్ళు మనకి ప్రత్యేకంగా ఆహ్వానించారు. అండ్ ముందుగా సబ్స్క్రైబర్లు అందరికీ, టీవీ చూసిన వాళ్ళందరికీ హాయ్ చెప్దామా? ఓకే. సరే, అందరికీ వందనాలు. కొందరికి వదలాలి, నాకు కొందరా? చెప్పు. కొందరు ఆడవాళ్ళకయ్యా. తప్పు అలా చెప్పకూడదు, అందరికీ చెప్పాలి. వందనాలు కాదు, సోషల్ పోస్ట్ టీవీ వాళ్ళకి హాయ్ చెప్పు. ఓకే. చెప్పు. ఓకే ఓకే, సోషల్ పోస్ట్ టీవీ వారికి హాయ్. హాయ్. అయ్యో వెరీ గుడ్. ఓకే, అండ్ లావణ్యం ఉంది. అయ్యో అచ్చో, నన్ను కొత్తగా చూస్తున్నావా? అమ్మాయి. అమ్మాయి తప్పు. ఓకే, లావణ్య వచ్చింది కదా, చక్కగా లావణ్యకి హాయ్ చెప్పు. హాయ్ లావణ్య. హాయ్. అయ్యో అయ్యో, ఇది చాలా ఓవర్ యాక్షన్, చాలా సిగ్గుపడ్డది. ఓకే, లావణ్య నీతో ఏదో మాట్లాడుతుందంట. ఓకే, మాట్లాడతావా నాతో? ఏం మాట్లాడతావు? అయ్యో ఇచ్చా, స్కూల్కి వెళ్తున్నావా? నో స్కూల్. నో స్కూల్? ఏం తింటావు? మావాడు మామూలుగా కాదు, స్కూల్కి వెళ్తూ ఏబీసీలు కూడా నేర్చుకున్నాడు. నీకేమేమి వచ్చి చెప్పు ఒకసారి నాకు. నాకు ఇంగ్లీష్ వచ్చు. ఏమొచ్చి ఇంగ్లీష్లో? ఇంగ్లీష్ వచ్చండి. ఓకే ఓకే, ఇంగ్లీష్లో ఏబీసీలు చక్కగా చెప్తాడు. ఓకే చెప్పు. ఓకే ఓకేనా? ఓకే. సరే, అమ్మని ఇంగ్లీష్లో ఏమంటారు? ఏంటి? అమ్మను ఇంగ్లీష్లో ఏమంటారు? మమ్మీ. ఒకటి చెప్పావు. మా నాన్న ఇంగ్లీష్లో ఏమంటారు? డమ్మీ. డమ్మియా? అమ్మని బాగా చెప్పావు. ఓకే, పెద్దమ్మని ఇంగ్లీష్లో ఏమంటారు? మాక్సిమం. చిన్నమ్మని? మినిమం. మాక్సిమం మినిమమా? ఇవేంటి కొత్తగా? ఇంకోటి, చాచా నెహ్రూ గారు ఒక సూక్తి చెప్పారు లావణ్య, నీకు తెలుసా? తెలుసు. ఏయ్ నువ్వు ఆగు. దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా, అవును కదా? ఆయన ఆ సూక్తి వీళ్ళని చెప్పు. పిల్లాన్ని ప్రేమించమన్నా, మంది కొప్పలు ముచ్చమన్నా. ఎవరైనా వింటే కొడతారా? తప్పు అలా మాట్లాడదు, మన సబ్స్క్రైబర్ చాలా మంది చూస్తున్నారు, అలాంటి వర్డ్స్ యూజ్ చేయకూడదు. ఓకే, లావణ్య వచ్చింది కదా, చక్కగా లావణ్యతో ఈరోజు చిట్ చాట్ చేద్దాం. అండ్ ఓకే లావణ్య, హాయ్. 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 డ్రెస్ బాగుంది. థ్యాంక్ యూ. అయ్యో నీ డ్రెస్ చాలా బాగుంది, నాకు ఇష్టం. అయ్యో. నీ షూట్, నీ సూటా అది? యా, సూట్ లానే ఉంది కానీ పాపం చాలా కష్టపడుతున్నాడు. నీ షూస్ ఎక్కడ తీసుకున్నా? షాప్ లో. అప్పు, మరి అందరు ఎక్కడ కొంటారో? అవునా? నీ టాటా బాగుంది. అచ్చో అమ్మో, వద్దు, దిష్టి పెట్టకు నాకు. ఎస్. నీకు తన్నులు అయితే. ఓకే, మావాడు ఈ మధ్య సంగీతం కూడా నేర్చుకున్నాడు చక్కగా, స్టడీయే కాకుండా. ఓకే, సంగీతంలో సప్తస్వరాలు ఉంటాయి, నేను ఎలా పలుకుతున్నా పలుకుతావా? ఓకే. సరే, సరిగమా సారీగమే మీ పద. ఎక్కడికి? పద అంటే ఎక్కడికా? సోషల్ పోస్ట్ టీవీకి వచ్చావు కదా. సరే, ఒక మంచి క్లాసికల్ సాంగ్ పడదాం. ఓకే. సరే, అమ్మా శివరంజని నీ జడ గుంజని. నాకు జడ లేదు, గుంజ.
తప్పు, అలాంటి పాటలు పాడకూడదు. సరే, పవన్ కళ్యాణ్ సాంగ్ పడతా, నా ఫేవరెట్ సాంగ్. ఓ సూపర్. అమ్మాయే సన్నగా అబ్బాయి దొడ్డుగా. అబ్బాయి దొడ్డుగా, ఇదేం పాట? ఓకే, అల్లు అర్జున్ బన్నీ సాంగ్. పుష్ప. అవును, పుష్ప ది రైజ్. ఓకే, పుష్పలో కాకుండా అల్లు అర్జున్ నా ఫేవరెట్ సాంగ్. ఓకే, నమ్మవేమో గాని పక్కింట్లో బిర్యానీ. నేలపై వాలి. కుక్కొచ్చి నాకింది. ఏ తప్పు, అట్లా వాడకూడదు. రైట్, ఓకే. ఓకే, మావాడు తెలుసు కదా ఎక్కడ ఉంటాడో. సో మహేష్ చెప్పు, అసలు ఈ డాల్ ఏమంటారు, ఎలా మాట్లాడుతుంది అసలు? దీని పేరు యాక్చువల్లీ అంటే ఒక్కొక్కరు రకరకాలుగా నేమ్స్ పెడుతుంటారు. అవునవును. నేను బిట్టు వీడికి పెట్టాను. దీనికంటే ముందు ఒక చింపాంజీ ఉంటుంది, దాని పేరు చింపు అని ముద్దుగా పెట్టాను. ఇది రీసెంట్గా ఇది దీంతో ఎక్కువనే చేస్తున్నాను ఈవెంట్స్. అండ్ రకరకాలుగా డిఫరెంట్ పిల్లలతో స్పాంటినిటీగా మాట్లాడము అండ్ డిఫరెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం, వాళ్ళ పిల్లలు అంటే బర్త్డే పార్టీస్లో ఎక్కువ ఇలా ఫన్నీగా ఉంటుంది ఇక నాన్ స్టాప్గా. అండ్ మావాడు ఇంకా పంచులు మామూలుగా ఉండవు. షో మొత్తంలో ఈ డాలే చాలా అట్రాక్ట్ చేస్తుంది అనుకుంటా మీరు చేసేటువంటి ఈవెంట్లో. ఎస్ పిల్లలకి అంటే ఫన్నీగా ఏదో మాట్లాడుతుంది, డిఫరెంట్గా ఉంది అని ఇలా ముందుకెళ్తుంది. అండ్ మావాడు హైదరాబాద్లో చక్కగా షోస్ చేస్తూ. ఓకే బిట్టు, నువ్వు ఎక్కడుంటావు? హైదరాబాద్. ఓ హైదరాబాద్లో ఎక్కడుంటావు? రేవంత్ రెడ్డి ఇంటి ముందు. అమ్మా, మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి ఇంటి ముందా? ఓకే, హైదరాబాద్లో రేవంత్ రెడ్డి ఇల్లు ఎక్కడుంది? మా ఇంటి ముందు. మీ ఇంటి ముందా? మీ ఇల్లులు హైదరాబాద్లో ఎక్కడున్నాయి? ఎదురుగా. ఎదురుగానే ఉంటాయా? సరే, నీకు ఇంకా హైదరాబాద్లో ఏం తెలుసు? చార్మినార్. ఓ చార్మినార్ చాలా పెద్ద కట్టడం. హైదరాబాద్లో చార్మినార్ ఎక్కడుంది? రోడ్డు కట్టగా ఉంది. రోడ్డు కడ్డంగా ఉందా? ఓకే, చార్మినార్ ఎవరు కట్టించారు? హీరోయిన్ చార్మి. చార్మినార్